ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహిళా శక్తిని పెంపొందించి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పనిచేస్తుందని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు అన్నారు. వరంగల్లో జరిగే మహిళా శక్తి బహిరంగ సభ స్థలాన్ని ఆయన పరిశీలించారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు వరంగల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే చర్యలను రేపటి సభలో సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తారని అంటున్నారు. హనుమంతరావుతో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. వరంగల్లో రేపు నిర్వహించబడుతున్నటువంటి మహిళా శక్తి సభకు భారీగా జనాలను సమీకరించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వ అధికారులు కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి, వరంగల్కు చేయబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు రేపు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నటువంటి క్రమంలో సభ కార్యక్రమాలను పరిశీలించేందుకోసం సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు గారు వచ్చారు. అసలు ఎలా జరుగుతుంది, ఎలా సభకు వస్తారు జనాలు అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రేపటి కార్యక్రమం విశిష్టత ఏంటి, అసలు ఏముండబోతుంది? విశిష్టత ఏమున్నదండి, గతంలో ఆయన కూడా ఒక ప్రామిస్ చేసిపోయింది. వరంగల్లో మేము పవర్లో లేనప్పుడు రైతుల సమస్య తీరుతారని రాహుల్ గాంధీతో చెప్పిండు. అదేవిధంగా 2002లో కూడా ఇక్కడనే 2022లో పెట్టినమా లేదా? ఏది బడుగు బలైన వర్గాల సభ పెడితే అప్పుడు నువ్వు ఎక్కడి మీద ఉన్నావో తెలియదు. 4-5 లక్షల మంది వచ్చారు కనుక ఇది ఒక సెంటిమెంట్. ఆయనకు కూడా ఆలోచన ఏంటంటే ఇక్కడ సభ జరిగితే రాష్ట్రం మొత్తం కదలిక వస్తుందన్న ఉద్దేశం. మేము ఇచ్చిన వాగ్దానాలు ఎట్లా పూర్తి చేస్తాం, అదేవిధంగా వరంగల్ను ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తాం, ఒక హైదరాబాద్ సిటీకి ఏ విధంగా జిల్లాలలో వరంగల్ పెద్ద సిటీ కావాలనేది ఆయన ఉద్దేశం. అందుగురించి ఆయన ఇక్కడ మీటింగ్ పెట్టిండు. అది సక్సెస్ అవుతుంది. అందులో పేరు కూడా మహిళా శక్తి అంటుండు. ఇందిరమ్మ అంటే మహిళా శక్తి, ఆ పేరు మీద పెడుతున్నారు కాబట్టి ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుంది అనేది నా ఉద్దేశం. గతంలో కూడా అనేక కార్యక్రమాలు వరంగల్ నుంచే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది, దాన్ని సెంటిమెంట్ గా భావిస్తున్నారు. మరి అటువంటి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం తెలంగాణలో అయినటువంటి వరంగల్ కు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? రేపు ఏమన్నా హామీలు మొన్న వచ్చినప్పుడు చాలా వాగ్దానాలు చేసిండు, మొదలు పెట్టాడు. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఎప్పుడని పెట్టిండు. ఎయిర్పోర్ట్ స్థలం కూడా ఇవాళ ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూసేసి చేస్తుండు కదా. అంటే ఈ విధంగా రేపు డ్రైనేజ్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఇక్కడ ఉద్యోగాలు కానీ, ఇక్కడ ఐటీ కూడా రావాలనేది ఆలోచన చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా వరంగల్ ద నెక్స్ట్ హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ కావాలనేది ఇవాళ కాంగ్రెస్ ఆలోచన. అదే ఆలోచన రేవంత్ రెడ్డి అనేది నా ఉద్దేశం. అనేక హామీలు ఇచ్చి అవి నెరవేర్చలేదు, అసలు ఏం చేసిరని వరంగల్కి వస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు. వాళ్ళు ఏమన్నా అనుకుంటూనే ఉంటారు. వాళ్ళ పాపం ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. ప్రతిసారి మేము గెలుస్తున్నాం, ఇది 3వసారి అనుకున్నారు. 3వసారి ప్రజలు దెబ్బ కొట్టిండ్రు. ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళు కూడా 10 ఏళ్లలో ఏం చేసిండ్రు. 1 లక్ష ఇచ్చి ఎన్నిసార్లు తిప్పిండ్రు రైతులని చెప్పు. అవి కూడా ఇంట్రెస్ట్ అనే పోయిందా లేదా? బ్యాంక్ మేనేజర్ దగ్గర పోతే మొదటి ఇంట్రెస్ట్ అయిపోయింది, ఇక కొత్తది ఏం లేదు, పాతయి కట్టన్నారా లేదా? కనుక మేము అన్ని చేస్తాం, ఇక్కడ ఇచ్చిన హామీలు చేస్తాం. అదేవిధంగా ధరణిలో కూడా చాలా అన్యాయం జరిగింది. ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా మళ్ళా దొరల చేతికి పోయిందని ఖమ్మంలో రాహుల్ గాంధీ చెప్పిందా లేదా? మళ్ళీ అది అన్ని బయటికి తీయాలి. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో మీరు ఏమేమి తప్పులు చేసిండ్రు, అదేవిధంగా ఎన్ని అప్పులు చేసిండ్రు, అప్పులు తీరవాలి, ఈ సంగతి కూడా తెలియాలి. కనుక ఇవన్నీ కొంత టైం పడుతుంది. రేపు ఏదైనా రేపు సోనియా గాంధీ ఇందిరాగాంధీ మీటింగ్, ఆయన జన్మదిన శుభాకాంక్షలు. తప్పనిసరిగా పెద్ద ఎత్తున పవర్లో లేనప్పుడే 4-5 లక్షల మంది వస్తాయి. ఇప్పుడు రారాబాయ్ మా గవర్నమెంట్ వచ్చింది, గ్యారెంటీ వస్తారు. మహిళలు కూడా ఉత్సాహంగా ఉన్నారు, అబ్బాయి చూడాలని అన్నాడు. ఇంద్రమ్మ కోడల్ని చూస్తానికి ఇంతమంది వస్తాయి, ఇంద్రమ్మ చూస్తానికి రారా, నువ్వు కూడా వస్తావు, అందరు వస్తావు, నీ భార్య కూడా వస్తావు, పెళ్లి అయిందా, మరి నీ భార్య కూడా వస్తుంది అనేది నా ఉద్దేశం. ఇది పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పులు కావచ్చు, తప్పులను కావచ్చు బయట పెట్టేటువంటి సమయం కూడా ఆసన్నమైంది. అసలు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, వరంగల్ చేయబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా వివరించేందుకోసమే మహిళా శక్తి, మహిళల కోసం ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయేటువంటి కార్యక్రమాలను కూడా ఈ సభ ద్వారా వివరిస్తారనేటువంటి విషయాన్ని హనుమంతరావు గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సతీష్ రాజ్ న్యూస్, వరంగల్.